ప్రజల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చర్ల మండలం సి కత్తిగూడెం పంచాయతీ రోడ్ల మీద ఇసుక మాఫియా వాహనాలు శివతాండవం చేస్తూ ప్రజా వాహనాలకు అంతరాయం కలిగిస్తుందని తక్షణమే ఇసుక దందాను కూడా ఆ వాహనాలను నిలిపేయాలని సిపిఐ ఎంఎల్ఏ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దొమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముస్లి సతీష్ అన్నారు. ఇక అధికారులు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇక ఏజెన్సీ ప్రాంతమైన చర్లలో పెట్టుబడిదారులు ఇసుక దందాలను ఆసరాగా చేసుకుని ప్రజల్ని ఇక్కడ ఉన్న ఆదివాసీ చట్టాలను మోసం చేస్తున్నారని, ఇసుక టెండర్లు ఇక్కడ చట్ట ప్రకారం ఎస్టీ వారికే ఇవ్వాలని వారు అన్నారు. ఈరోజు సాయంత్రం ఇసుక లారీలు అడ్డంగా క్యూ కట్టడంతో అనేక మంది ఉద్యోగస్తులు, ప్రజల కార్మికులు, కర్షకులు చాలా ఇబ్బందులు గురయ్యారని, ప్రజల అసహనానికి అధికారులు, పోలీసులు గురి కాకూడదని మేము తెలియజేస్తున్నాము. పార్టీ చర్ల తుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని ఇవాళ చర్ల మండలం కత్తిగూడెం గ్రామంలో ఇవాళ ఇసుక ర్యాంపుల లారీలు అడ్డంగా నిలిచిపోవడం వల్ల ఇవాళ బస్సులకు ఆటంకం కలిగి ఇవాళ ప్రజలు రోడ్ల మీద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దీనికి కారణం అధికారులకు ఇసుక ర్యాంపులకు పర్మిషన్ ఇచ్చి ఇవాళ వందల లారీలు, వేల లారీలు ఇవాళ రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ బస్సులకు ఆటంకం కల్పించి ఇవాళ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తా ఉన్నారు. దీనిపైన ప్రజలు ఆలోచన చేయాలి. దీనిపైన అధికారులు ఆలోచన చేసి ఇవాళ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇవాళ పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసిపోతా ఉన్నారు తప్ప ఇవాళ ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇక్కడ నుంచి గోదావరి ఇసుకను కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు కానీ ఈ రోడ్డు సమస్యలు మాత్రం పరిష్కరించే పరిస్థితి అయితే లేదు. దీనిపైన సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ ప్రభుత్వ పాలకులు, ఈ అధికారుల సంగతి ఏందో చూస్తామని చెప్పి ఇవాళ సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.